మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన 7 ఏళ్ల చిన్నారి రిషిక ప్రియ కేసు విషాదాంతమైంది. మదనపల్లి పట్టణంలోని నీరుగట్టు వారిపల్లిలో బాలిక మృతదేహం డ్రమ్లో లభ్యం కావటం తీవ్ర కలకలం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కూలవర్ధన్ అనే వ్యక్తిపై అనుమానంతో పోలీసులు సోదాలు చేయగా అతని ఇంట్లోని నీళ్ల డ్రమ్లో చిన్నారి మృతదేహం బయటపడింది. నిందితుడి పైశాచికంపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మదనపల్లిలో తీవ్ర ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన 7 ఏళ్ల చిన్నారి రిషిక ప్రియ కేసు విషాదాంతమైంది. మదనపల్లి పట్టణంలోని నీరుగట్టు వారిపల్లిలో బాలిక మృతదేహం డ్రమ్లో లభ్యం కావటం తీవ్ర కలకలం రేపుతోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కూలవర్ధన్ అనే వ్యక్తిపై అనుమానంతో పోలీసులు సోదాలు చేయగా అతని ఇంట్లోని నీళ్ల డ్రమ్లో చిన్నారి మృతదేహం బయటపడింది. నిందితుడి పైశాచికత్వంపై స్థానికులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మదనపల్లిలో తీవ్ర ఉద్రిక్త నెలకొన్న నేపథ్యంలో పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకుని విచారణ వేగవంతం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన 7 ఏళ్ల చిన్నారి రిషిక ప్రియ కేసు విషాదాంతమైంది. మదనపల్లి పట్టణంలోని నీరుగట్టు వారిపల్లిలో బాలిక మృతదేహం డ్రమ్లో లభ్యం కావటం తీవ్ర కలకలం రేపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్. ఏదైతే మదనపల్లెలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉన్న ప్రాంతంలో ఏదైతే 7 ఏళ్ల చిన్నారి అదృశ్యమైందో ఆ గంటల వ్యవధిలోనే ఆ అమ్మాయి మృతి చెందినట్లుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. నిన్న ఆ అమ్మాయి కనబడలేదని కుటుంబ సభ్యులు వెతుకులాడుతూ కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటి నుంచి కూడా పోలీసులు అనేక కోణాలలో కూడా బాలికను వెతికే ప్రయత్నం చేసిన పరిస్థితి. రాత్రి కూడా పోలీసులు సీసీ కెమెరాల ద్వారా ఎక్కడికెక్కడ పరిశీలించారు. కానీ ఎక్కడ కూడా బాలిక ఆచూకీ కనబడలేదు. కానీ అదే ప్రాంతంలో తెల్లవారుజామున పోలీసులు సెర్చ్ నిర్వహిస్తున్న క్రమంలోనే ఏదైతే బాలిక ఉన్న ఇంటి ఎదురుగానే ఉన్న ఒక అబ్బాయి ఇంటిలో ఆ అమ్మాయి మృతదేహం లభించినట్లుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే నీరుగుట్ట వారిపల్లె కట్లాటపల్లెలో కూడా ఈ ఘటన జరిగింది. ఏదైతే నీరుగుట్ట వారిపల్లెలో ఉన్న విలేజ్ ఏదైతే ఉందో ఆ అదే గ్రామానికి సంబంధించి కులవర్ధన్ అనే వ్యక్తి ఇంటికి ఎదురుగా ఉన్న పాపే ఈ పాప. ఏదైతే 7 ఏళ్ల చిన్నారి కనబడలేదని నిన్నటి నుంచి వెతుకుతున్న సందర్భంలో ఇతని మీద అనుమానం వచ్చే పోలీసులు అతన్ని విచారించే నేపథ్యంలోనే ఆ మృతదేహం కూడా వాళ్ళ ఇంట్లో కూడా దొరికినట్లుగా కూడా ప్రాథమిక సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే కులవర్ధన్ అనే వ్యక్తి ఉన్నాడో అతనిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన పరిస్థితి అయితే ఉంది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆ పాపను ఏ సమయంలో కిడ్నాప్ చేశాడో, అసలు ఏం జరిగిందనే దీని మీద పూర్తి వివరాలు పోలీసులు అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి నీరుగుట్ట వారిపల్లెలో ఏదైతే 7 ఏళ్ల చిన్నారి అదృశ్యమైన ఘటన విషాదాంతంగా ముగిసిందనే చెప్పాలి. ఆ అమ్మాయి కనబడకుండా పోవడంతో అప్పటి నుంచి పోలీసులు కావచ్చు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎతికినప్పటికీ కూడా పాపు ఆచూకీ లభించలేదు. కానీ ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో కూడా పోలీసులు ముందుకు వెళ్లి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇదే క్రమంలో సిఐ మహమ్మద్ రఫీ కూడా ఈ గాలింపు చర్యల్లో ప్రత్యేకంగా దృష్టి సారించి గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా అక్కడ పాప ఆచూకీ లభ్యం కాకపోవడంతో
అదే ప్రాంతం ఏదైతే నీరుగుట్టవారిపల్లిలో వారు నివసిస్తున్న ప్రాంతంలో పోలీసులు ఆ విచారణ జరిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కులవర్ధన్ ఇంటిలో పాప మృతదేహంగా కనబడిన దృశ్యాలను పోలీసులు గుర్తించారు. నీటి డ్రమ్ములో వేసినట్లుగా కూడా పోలీసులు గుర్తించినట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇది తెలుసుకున్న స్థానిక ప్రజలంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకొని ఒకంత ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి పోలీసులు కులవర్ధన్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కులవర్ధన్ ను తమకు అప్పగించాలనే కూడా ఆ స్థానికులు అయితే అక్కడ నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే కులవర్ధన్ ఉన్నాడో ఇతను పాత నేరస్తుడుగా కూడా తెలుస్తుంది. ఇతని మీద ఇప్పటికే పలు కేసులు కూడా ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. ఇతను గతంలోనే గంజాయి బ్యాచ్ కు సంబంధించిన వ్యక్తిగా తెలుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలోనే గంజాయి బ్యాచ్ లో ఇతని మీద 3-4 కేసులు ఉన్నట్లుగా కూడా సమాచారం అయితే ఉంది. పోలీసులు పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం బాలిక తల్లితో పాటు వైఎస్ఆర్ పార్టీ సంబంధించి ఇన్ఛార్జ్ నిషార్ అహ్మద్ కూడా ఏదైతే కదిరి రోడ్డులో బైఠాయించి నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిందితుడిని తమకు అప్పగించాలి, తామే శిక్షిస్తామంటూ కూడా వారంతా కూడా రోడ్డు పైన బైఠాయించి తీవ్ర ఆందోళనకు దిగిన పరిస్థితి అయితే ఉంది. మదనపల్లి ప్రాంతంలో ఇప్పుడు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. వెంటనే అక్కడికి పోలీసులు కూడా చేరుకొని వారికి ఏదైతే జరిగిన విషయాన్ని తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అక్కడ ఎవరు కూడా వీరి మాటలు వినే పరిస్థితి లేదు. ప్రస్తుతానికైతే మాత్రం కదిరి రోడ్డులో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అలాగే బాలిక తల్లి బంధువులంతా కూడా బైఠాయించి నిరసన అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముక్కుపచ్చలారని పసిపాపను ఏ విధంగా దారుణంగా హత్య చేస్తారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి నీరుగుట్టవారిపల్లెలో ఉద్రిక్త వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా ఎవరైతే కులవర్ధన్ గా భావిస్తున్నారో అతన్ని విచారించి పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ. One